నువ్వు నేను ఒకే తల్లి కడుపున పుట్టాం. కానీ నువ్వు మాత్రం మూర్ఖుల్లా ఎలా తయారయ్యావు? పెళ్ళాన్ని చిత్రవద చేసే నీచానికి ఎందుకు దిగజారో? ఇన్నేళ్ల తర్వాత వదిన నెల తప్పింది. తన కడుపులో నీ వారసుని మోస్తోంది. పెళ్ళాం మీద ప్రేమ లేకపోయినా కనీసం తన కడుపులో ఉన్న బిడ్డ మీదైనా జాలేదు. నువ్వు మనిషివి కాదు. వదిన నువ్వు కొట్టావని తెలిసి నిన్నంతా ఆయన అన్నం తినలేదు. ఆయన్ని చూసి నేను, నన్ను చూసి పిల్లలు పస్తులతో పడుకున్నారు. నువ్వు చేసిన తప్పు వల్ల ఏ తప్పు చేయని మా కుటుంబం బాధపడుతోంది. ఏ నగల కోసమే కదా వదిన కొట్టావు? తీసుకో. భార్యని ఎలా ప్రేమించాలో, ఎలా ఆదరించాలో ఆయన్ని చూసి నేర్చుకో. ఏంటి మన ఇంట్లో 100 గొడవలుంటాయి, బయటికి తీసుకెళ్లి చెప్పాలా? నా చెల్లెలకి చెప్పి నా మీద ఉమ్మేయిస్తావా? మీ అన్నను చూసి నేను బుద్ధి నేర్చుకోవాలా? ఇవన్నీ నోరుండబట్టే కదే వాగుతున్నావు. చెప్పు. ఊరుకోమ్మా, వచ్చేసంగా జాగ్రత్త. యమునా, యమునా, ఏంటమ్మా ఇది? ఏమైంది? ఏం జరిగిందమ్మా? ఇంకా ఏం జరగాలయ్యా? సమయానికి నేను వెళ్ళకపోతే ఆ పాపిష్టి వాడి చేతుల్లో నీ చెల్లెలు ప్రాణాలు పోయేవి. వాడు కొట్టిన దెబ్బలతో ఆ కడుపు కూడా పోగొట్టుకుని నీ ముందు నిల్చుందయ్యా. నీ చెల్లెలకి ఏదైనా జరిగితే నువ్వు చెల్లించిపోతావు. నువ్వు పడే బాధలో కొంచెమైనా బాధ వాడికి తెలిస్తే వాడెప్పుడో బాగుపడేవాడు. వాడికి వాడైనా మారాలి. వాడు మారకపోతే నువ్వైనా మార్చాలి. నువ్వు ఆ పని చేయకపోతే వాడి చేతుల్లో నీ చెల్లెలి ప్రాణాలు పోవటం ఖాయం. కల్పన, నువ్వు వెంటనే మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళిపో. వెళ్ళి. చెల్లెలికి అన్యాయం జరిగితే అన్నయ్య పడే బాధ ఏమిటో వాడికి తెలియాలి. వాడే పశ్చాత్తాపడి నా చెల్లెల్ని ఎప్పుడు ఇంటికి తీసుకువెళ్తాడో అప్పటిదాకా నువ్వు ఈ గడప తొక్కడానికి వీల్లేదు. పిల్లలు లోపల తీసుకురామ్మా. ఏంటమ్మా, నీ ఆయన నిన్ను ఇంట్లోంచి ఎల్లగొట్టాడా? శ్రీరామచంద్రుడే పెళ్ళాన్ని అడవులకు పంపాడు. మరి మీ ఆయన నిన్ను పుట్టింటికి పంపాడు. అందుకేనా ఇన్నాళ్ళు నీ మొగుడు శ్రీరామచంద్రుడని హారతులిచ్చావు? ఓకే, నేను దుర్మార్గుణ్ణి, నా పెళ్ళాన్ని వెళ్ళగొట్టిన నీచుణ్ణి. మరి ఇప్పుడు వాడికి నాకు ఏంటే తేడా? నా పెళ్ళాం తప్పు చేసింది కాబట్టి పుట్టింటికి పంపాను. మరి నువ్వేం తప్పు చేశావనే వాడు ఇక్కడికి పంపాడు? తప్పు చేశాను కాబట్టి నా మొగుడు నన్ను వెళ్ళగొట్టాడు. జీవితంలో నేను చేసిన ఒకే ఒక తప్పు నీ చెల్లెలుగా పుట్టడమే. నా చెల్లెలుగా పుట్టినందుకు కాదు, ఆ దుర్మార్గుణ్ణి కట్టుకున్నందుకు బాధపడు. ఇంకా దగులుబాజీ విధవను వెనకేసు కూర్చోకుండా ఈ గుమ్మంలో కుక్కిన పేర్ల పడుండు. నోర్బీ, నా భర్తని అనే అధికారం ఆయన్ని వేలెత్తి చూపించే అర్హత నీకు లేదు. బాధ కొద్దీ నన్ను వెళ్ళగొట్టాడు కానీ మళ్ళీ నా కోసం ఆయన ఎదురు చూస్తారు. ఇలాగైనా నువ్వు మారతావని నన్ను పుట్టింటికి పంపించాడు కానీ నా మీద ప్రేమ లేక కాదు. పసుపు రాస్తే ఆవు గోవైనా అవుతుంది, కానీ ఏం చేసినా ఏం చెప్పినా నీలాంటి పసుపు ఈ జన్మలో మారడు. ఈ క్షణం నుండి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. అటు పెళ్ళాం లేక, ఇటు తోబుట్టు లేక, చివరికి చూసి దిక్కు లేక ఒంటరిగానే బతుకు, ఒంటరిగానే చావు. ఏమండి, 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 ఆగండి. ఏమ్మా, ఆయన నీ మాట వినిపించుకోలేదు కదూ? అది కాదు లక్ష్మి, ఆయన నా కోసమే వెళ్తున్నారు. ఇంకా నీ కోసం వస్తాడనుకుంటున్నావమ్మా? లక్ష్మి, చెల్లెలికి జరిగిన అన్యాయం తప్ప అయ్యగారికి ఏదీ గుర్తులేదు. ఏనాడు మిమ్మల్ని ఒక్క మాట అనని మనిషి ఒక్కసారిగా ఇంటి నుండి వెళ్ళిపో అనే స్థాయికి మారిపోయారంటే ఆలోచించుకోండమ్మా. మీ అన్నయ్య వచ్చి అయ్యగారికి క్షమాపణ చెప్పి
మీ వదిన్ని కాపురానికి తీసుకువెళ్లేదాకా మీ సంసారం నిలబడదు. ఇంతకన్నా వేరే దారి లేదమ్మా. నా చెల్లెల్ని ఎప్పుడు ఇంటికి తీసుకువెళ్తాడో అప్పటిదాకా నువ్వు ఈ గడప తొక్కడానికి వీల్లేదు. ఇంకా దగులుబాజీ విధవను వెనకేసి కూర్చోకుండా ఈ గుమ్మంలో కుక్కిన పేర్ల పడుండు. అన్నయ్య, ఆ. ఏంటన్నయ్య, వదిన గుర్తుకొచ్చిందా? లేదమ్మా, లేదు. నాకెవరూ గుర్తులేరు. ఎందుకన్నయ్య మనసు చంపుకుని నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు? ఒక్క క్షణం వదిన కనిపించకపోయేసరికి ఎంతగా తల్లడిల్లిపోయావి. నువ్వే తన ప్రాణం అనుకున్న వదిన ఎంత బాధపడుతుందో ఆలోచించావా? పెళ్ళైనప్పటి నుంచి వదిన ఏ రోజైనా నిన్ను వదిలిపెట్టుందా? ఒక్క క్షణమైనా నిన్ను తలుచుకోకుండా బ్రతికిందా? ఒక్కరోజు కనిపించకపోయేసరికి ఆకలి నిద్ర మర్చిపోయి నీకోసం ఎదురు చూసేది. అలాంటి అమ్మాయికురాల్ని దగ్గరికి రావద్దని నువ్వే వీధిలోకి నెడితే పిచ్చిదైపోతుందన్నయ్య. నా మాట విని పొదికి తెచ్చుకుందాం పదన్నయ్య. అన్నయ్య, పద వెళదాం. ఇందాక మీరు కారులో వస్తుంటే అమ్మగారు తన కోసమే వస్తున్నారనుకున్నారు. అప్పుడే అమ్మగారిని చూసి మీరు తీసుకొచ్చినట్టయితే ఈ పరిస్థితి వచ్చేది కాదు బాబు. నన్ను పిలిచిందా? నేను చూడలేదమ్మా, నేను చూడలేదు. నీ వల్లే నా చెల్లెలు నిండు ప్రాణాలు తీసుకుంది. దాని చావు కారణం నువ్వు. నార్మీ, నీ మూర్ఖత్వంతో నా చెల్లెలి జీవితంలో నిప్పులు పోసావు. ఇప్పుడు నా భార్యను బలి తీసుకుని నా కుటుంబాన్ని నాశనం చేసావురా. ఇంకా మాట్లాడతావేంటి? నీలాంటి వాడు బతకూడదు. దాంతో పాటు నువ్వు చావాలి. నేను కాదురా, చావాల్సింది నువ్వు. ఆవేశాల మధ్య 2 నిండు ప్రాణాలు బలైపోయాయి. పంతాల వల్ల 2 కుటుంబాలు నాశనమైపోయాయి. అమాయకురాలైన నా చెల్లెలు, ఏ పాపం తెలియని నా భార్య నన్ను విడిచిపెట్టి తిరిగి రాని దూరాలకు వెళ్లిపోయారు. కలిసిమెలిసి కలకాలం బతుకుదామనుకుని కొండ మార్పిడి పెళ్లిళ్ళు చేసుకున్నాం. నా చెల్లెలి మొగుడు చెడ్డవాడైనందువల్ల వాణ్ణి మార్చటం కోసం నాకు తెలియకుండానే నా భార్యను పోగొట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇన్ని అనర్థాలు జరగటానికి కొండ మార్పిడి పెళ్లిళ్లే కారణమయ్యాయి. కొండలు మార్చుకుని మేము పెళ్లిళ్ళు చేసుకున్నాం. అవే కుండలు నా భార్య చెల్లెళ్ళ అస్థికలు దాచుకోవటానికి మిగిలిపోయాయి. అదే పొరపాటు మళ్ళీ ఇంట్లో జరిగితే నేను సహించను. నాలాగే నా పిల్లల జీవితాలు కూడా
నాశనం అయిపోతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను. కొన్న మార్పిడి పెళ్లిళ్ళు చేసుకోవాలని మీ మనసులో ఉంటే ఎవరు ఇంటికి రానవసరం లేదు. అలాంటి వాళ్ళెవరిని ఈ